దేవుడు పుట్టేటి సమయం ఆసన్నమైంది. భగవంతుడు బీరయ్య సూరమ్మ గర్భం నుంచెల్లి ఎట్ల పుట్టాలే ఎట్ల పెరగాలి అని గర్భం నుంచెల్లి బాగా ఆలోచించిండు. కాలుగుంట నేను పుడితే కుంటి పిండం అని అంటారు, చేతిగుంట నేను పుడితే తొంటి పిండం అని అంటారు, మాడగుంట నేను పుడితే మానమామ గండం అని అంటారు. ఎట్ల పుట్టాలి ఎట్ల పెరగాలని బాగా ఆలోచించి ఎడమ చేతి చిటికన వేలు గోరును తల్లి పొట్టకు పెట్టి తల్లి పొట్టను పలుగజేరి నలుగురు పుట్టే తొవ్వలోనే న్యాయంగా పుడతా అని తల్లి పొట్టను పలుగజేరి పొట్ట లోపల నుంచి బాలుడు బంతి లెక్క బాలుడు బయటపడ్డాడు. బంతి లెక్క బీరయ్య దేవుడు బయటపడ్డప్పుడు ఆదేవి అగులుపడి భూదేవి బుగులుపడి సుక్కలు బెకటెళ్ళి సూర్యుడు కైమెలిగి హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రం అడుగు మందం కదిలినాయి. దేవుడు పుట్టినప్పుడు రాలేటి సుక్కలు రాలిపోతున్నాయి, పొడిసేటి చుక్కలు పొడుస్తూ ఉన్నాయి, పూతలేని చెట్లు పూతలు పట్టినాయి, కాతలేని చెట్లు కాతలు పట్టినాయి. భగవంతుడు బీరయ్య తన మొదటి అడుగు పెట్టినప్పుడు ఇవన్నీ జరిగినాయి. బీరయ్య దేవుడు ఈ పుట్టిన తర్వాత ఈ పుట్టినటువంటి ఈ మతలాబును మానమామకు పుట్టినప్పుడే మతలాబు పంపించిండు. పాపకారి వాడైన మానమామ నరభూపతి రాజు అల్లుడు పుట్టిండని తెలుసుకొని ఆ అల్లుణ్ణి చిన్నగా ఉన్నప్పుడే అంటే మొలకై ఉన్నప్పుడే వంచాలి కానీ మానైనాక వంగది అన్నట్టు నా అల్లుడు చిన్నగా ఉన్నప్పుడే అన్ని కథం చేసినోని కావాలి, నేను నా చెల్లె గర్భం లోపల ఉన్నప్పుడు చంపదామంటే అప్పుడు కుదరలేదు, ఇప్పుడన్నా చంపాలి, ఎట్లయినా చెయ్యాలి, ఏదో ఒక ప్రయత్నం చేయాలని నరభూపతి రాజు ఏం ఎత్తుగడ వేసిండో నెక్స్ట్ వీడియోలో వేద్దాం. జై బీరప్ప స్వామి.